జాంచలేషన్ స్పీకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నాను తెలుసా, మేగడ మధ్య చేసుకుంటున్నానమ్మా. అయితే నేను ఆ సోడే పోయించుకుంటాను, గిద్ద పాలేమో తాగుతాను, గిద్ద పాలేమో తోడు పెట్టుకొని ఇట్లా వారానికి ఒకసారి ఎనపొద్దు చేసుకుంటాను అనమాట. అదిగో ఇప్పుడు చూడండి, 2 వారాల నుంచి ఎంత నెయ్యి చేశాను అరసోడ పాలలోనే. అయితే నా చిన్నప్పుడు విషయం భలే గుర్తొచ్చింది. మా అమ్మమ్మ తెలుసా మీకు, ముద్దు నేను అంచమమ్మ, కొంతమంది తెలుసులే. అయితే ఆమె పొద్దునే లేచి ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని మజ్జిగ ఎట్లా చిలికిద్ది అనుకున్నా, ఇట్లా ఈ మజ్జిగ కావం వేరనమాట. మజ్జిగ కావం పెద్ద గుంజ లాంటిది ఉంటే దానికి పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా తాడుతోటి, మా ఇంట్లో గేదెలు ఉండేవి అనమాట, 3 గేదెలు అనమాట. అప్పుడు పాలు బాగుండేవి, పెరుగు వెన్నపూస కూడా ఇంతంత తీసేది. అయితే మా అమ్మమ్మ మజ్జిగ చిలుకుతున్నప్పుడల్లా పొద్దున్న మగం గడుగును ఏం గడుగును శుభ్రం శుద్ధలు తినేదాన్ని. అన్నము మా అమ్మ నోట్లో ఎప్పుడు పెట్టారు కదా. మా తాత అన్నం తింటా ఉంటాడు కదా, అది మా తాత తింటా నాకు ముద్ద పెడతా ఉంటే తిని ఆ ఉంతుని పడుకొని నిద్రపోయేదాన్ని. ఇప్పుడు ఆడ అంత నోట్లో పిల్లలకి అన్నం పెట్టాలంటే గంటల సరిపోతుంది. అయితే ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ ఏం చేసేది అనుకున్నా, మా పిల్లలప్పుడు మా బాబు అప్పుడు మా అమ్మ ముందలే నీళ్ళు అయితే పెద్ద కాగు నీళ్లు కాసి పోసేది. ఎంత నీళ్ళు పోతే అంత మంచిది, బాగా పాలు తాగి బాగా ఎంత నిద్రపోతే అంత బాగుంటారని అట్లాంటి పనులు చేసేది. ఇప్పుడే కరెంట్ వచ్చిందమ్మ, ఉడికిపోతాం. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే ఎంత సంతోషంగా ఉంటుందా. అయితే విడిగా అయితే ఎంతసేపు మధ్య తిప్పనమ్మ, అంతవరకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మహిమ వీడియోలు చేసుకుంటూ ఎంతసేపు అని